లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మా, క్షీరసముద్ర రాజతనయాం, పాల సముద్రంలో పుట్టావు తల్లి. ఎంత స్వచ్ఛమైనది నీ పుట్టుక. డబ్బు అంత స్వచ్ఛంగా చూసుకోవాలి మనం. ఈ మాట అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఊరికే ఆవిడ ఎక్కడ పుట్టింది, తల్లిదండ్రి పేరేమిటి, ఆవిడ వయస్సు ఎంత, మొగుడు పేరేమిటి, ఇప్పుడు ఎక్కడుంటుంది, బయోడేటా చెప్పడం కాదండి. ఈ స్తోత్రాల్లో ఉండేవి. పాల సముద్రంలో పుట్టింది డబ్బు. మనం సంపాదించే డబ్బు పాలల్లోంచి పుట్టాలమ్మా, పాపాల్లోంచి పుట్టకూడదు. క్షీరసముద్ర రాజతనయా అంటే అర్థం విశేషం. అది పాలల్లోంచి పుట్టాలి, పాపాల్లోంచి పుట్టకూడదు. పాపం చేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బుతోనే పిల్లల్ని పెంచితే వాళ్ళకన్నీ పాప బుద్ధులే పుడతాయట. అంతేకాదు, అవినీతి పనులు చేసి డబ్బు సంపాదిస్తే అవినీతిపరమైన సంతానమే కలుగుతారట. యదన్నం పురుషో భుంక్తే జాయతే తాదృశీ ప్రజా దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలంచ ప్రసూయతే యదన్నం పురుషో భుంక్తే జాయతే తాదృశీ ప్రజా. సంస్కృతంలో సుభాషితాల్లో చెబుతారు, ఎంత చక్కని మాట. నువ్వు ఏ పని చేసి ఆహారం సంపాదించుకుని తింటావో నీకు అటువంటి సంతానమే కలుగుతారు. దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలంచ ప్రసూయతే. మన ఎదురుగా ఉన్న ఉదాహరణ, మన ఇంట్లో ఉండే ఉదాహరణ, వంటింట్లో ఉదాహరణ, పొగచూరిన ఉదాహరణ చెబుతున్నాడు కవి. చూడండి, దీపం వెలిగించావు, అది దేని మింగింది, దేని హరించింది? చీకటిని. చీకటి రంగు నలుపేమిటి? చీకటి రంగు ఏమిటి? నలుపు. నల్లని పదార్థాన్ని మింగేసింది దీపం, అంతే కదండి. సేవించింది, ఆహారంగా తీసుకుంది, అంతే కదా. అందుకే దీపం పుట్టించే పొగ కూడా నల్లగానే ఉందిట. దీపం నుంచి వచ్చే పొగ నల్లగా ఎందుకుందంటే అది నల్లని చీకటిని మింగింది ముద్దల కింద, చీకటి ముద్దలో అది మింగింది కాబట్టి నల్లని పొగనే పుట్టిస్తుంది. తెల్లగా ఉండదు, పొగ నల్లగానే ఉంటుంది. అంచేత నువ్వు కూడా అవినీతి ముద్దలు మింగితే అవినీతి సంతానాన్ని పుట్టిస్తావు. యా యదన్నం పురుషో భుంక్తే జాయతే తాదృశీ ప్రజ. ఇది లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం. ఆవిడ పాల సముద్రంలో పుట్టింది, పాపాల సముద్రంలో ఆవిడని ముంచేయకండి, పద్మంలో ఉండనివ్వండి. ఆవిడ శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగధాముని వెళ్ళాలి ఆవిడ. నీ జీవితం గొప్ప శ్రీరంగం కావాలి అంటే ఆ డబ్బు పవిత్రమైనదే ఉండాలి. దాసీభూత సమస్త దేవవనితాం. లోకంలో ఉండేది మనకు తెలుసున్నదే, డబ్బుకు లోకం దాసోహం. డబ్బు సంపాదించగలిగితే అది కూడా ధర్మార్జితమైన విత్తమైతే దేవతా స్త్రీలు వచ్చి నీకు దాస్యం చేస్తారయ్యా. మానవుల గురించి చెప్పేది ఏమిటి ఇంకా? లోకైక దీపాంకురాం, లోకాన్నంతా వెలిగించే దీపం కావాలి నీ డబ్బు. డబ్బుని సేవా కార్యక్రమాలకి, ధార్మిక కార్యక్రమాలకి వినియోగించాలి. అది లోకైక దీపాంకురాం. లక్ష్మీదేవి ముందు దీపం పెట్టేమని అర్థం కాదు అక్కడ. ఆ దీపంలా నువ్వు ఉపయోగపడాలి. లోకాన్ని వెలిగించే దీపం కావాలి నీ డబ్బు. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. దానికి తర్వాత ఈ మాట. అందుకే దానికి ఇది ఫలితం, అది కారణం, ఇది కార్యం. నువ్వు అలా లోకైక దీపాంకురంగా నీ డబ్బును ఉపయోగిస్తే, లోకానికి నువ్వు సేవ చేస్తే అమ్మవారు నిన్ను ఎలా అనుగ్రహిస్తుంది అంటే శ్రీమన్మంద కటాక్షలబ్ధ. శ్రీమన్మంద ఏమిటండి? ఏదో పశువుల మందలో మంద కాదు ఇది. అమ్మవారు కేవలం లక్ష్మీదేవి ఇలా ఊరికే మందగతి, నెమ్మది నడక. అలాగే మందకటాక్షం అంటే ఊరికే ఇలా చూసింది రోజుసారి ఊరికే ఆ కంటి కొసతో పూర్తిగా తెరిచి చూడాలా. కంటి కొస కటాక్షం అంటారు దాన్ని. కటాక్షం, అక్షం అంటే కన్ను, కటం అంటే దాని కొస. ఆ కటాక్షంతో చూసిందట. చూస్తే చాలుట బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలైన వాళ్ళందరూ ఐశ్వర్యవంతులయ్యారట. వాళ్ళందరికీ ఐశ్వర్యం లక్ష్మీదేవి కంటి కొస చూపు నుంచి వచ్చింది. అంటే అలా కంటి కొస నుంచి చూస్తేనే బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు అంత గొప్పవాడైతే ఆవిడ నిజంగా ప్రేమతో మనకేసి బిడ్డను చూసినట్టుగా ఒళ్ళోకి తీసుకుని చూస్తే ఇంకెంత ఐశ్వర్యవంతులు అవుతామండి. ఎప్పుడవుతాం? లోకైక దీపాంకురాం, లోకాన్ని వెలిగించే దీపంలా నీ దగ్గర ఉన్న డబ్బుని అనాథ పిల్లల పోషణకి, ఆశ్రితుల రక్షణకి నువ్వు ఉపయోగిస్తే ఆవిడ నీకేసి ఆ కంటి కొసతో చూస్తుంది. అప్పుడు నువ్వు ఈశ్వరుడంతా, బ్రహ్మంత, ఇంద్రుడంతా గొప్ప ఐశ్వర్యవంతుడు మళ్ళీ అవుతావు. అంటే నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు వస్తాయి అని చెప్పడం. ఇన్ని చెప్పి లోకైక బ్రహ్మేంద్ర త్వాం త్రైలోక్య కుటుంబిని. మరి 3 లోకాల్లో కుటుంబాలన్నీ పోషించేది డబ్బే కదండి. అమ్మ, 3 లోకాల్లో ఉన్న అన్ని కుటుంబాలు నీవే. ఈ అన్నిట్లోనూ కుటుంబాల్లో ఉండే ఇల్లాలివి, అత్తగారివి, కోడలివి అన్నీ నువ్వే.
వందే ముకుంద ప్రియాం, ఆ మాట గమనించండి. మామూలు మాట మన ఋషులు చెప్పరండి. ముకుంద ప్రియాం అంటే విష్ణుమూర్తికి ఇష్టం. విష్ణుమూర్తికి ఇష్టం ఏమిటండి? ముకుంద అంటే వ్యుత్పత్తి ఏమిటి? ముక్తిని ఇచ్చేవాడు కాబట్టి ముకుందుడు. అంటే ఎంత డబ్బు ఉన్నా చివరికి కోరుకోవలసింది ముక్తిని. ఈ డబ్బు మనకి బంధాల్లో ఉంచేయకూడదు. ఇంత డబ్బున్న ఇల్లాలు, ఇంత డబ్బును సృష్టించే ఇల్లాలు, బ్రహ్మని, ఇంద్రుణ్ణి, శివుణ్ణి కూడా ఐశ్వర్యవంతులను చేసి ఇల్లాలు వెళ్ళి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఆయన ముకుందుడు, ముక్తిని ఇవ్వగలడు, శ్రీ మహావిష్ణువు. కాబట్టి లక్ష్మీదేవి కూడా కావలసినప్పుడు ముక్తి, అంటే డబ్బుకు కావలసినప్పుడు ముక్తి. ఇందులో పడి కొట్టుకోక మోక్షం కోసం ప్రయత్నించి, అది స్తోత్రం. అటువంటి దివ్య స్తోత్రాన్ని చేశాడు. ఆవిడ దర్శనం ఇచ్చింది. అగస్త్య మహర్షి నిన్ను ఇక్కడికి రప్పించింది, నువ్వు ఇక్కడికి వచ్చింది మామూలు కారణాల కోసం కాదయ్యా. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి స్వామి మనకి వెళ్ళాలి. అమ్మా అదేమిటి? స్వామిని విడిచిపెట్టాననే బాధలో ఉన్నాను. స్వామి మల ఏమిటమ్మా? మల అంటే కొండ, తమిళం మాట అది. అందుకని మల అంటే కొండ, తెన్మల అంటారు దక్షిణపు కొండని. స్వామి మల సుబ్రహ్మణ్య స్వామి ఉండేటువంటి పర్వతం అది ఉందయ్యా ఇక్కడ దగ్గరలో, నువ్వు అక్కడికి వెళ్ళాలయా అంటే ఈయన ఎందుకమ్మా అని ప్రశ్నించలా. అదే దేవత ఆజ్ఞాపిస్తుంటే మళ్ళీ ఎందుకంటావా? ఆవిడ చెప్పిందంటే అది నీ మేలు కోసమే. పెద్దవాళ్ళు, తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు కూడా దేవతలండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. వాళ్ళు చెప్పిన దాన్ని ప్రశ్నించకుండా ఆచరించిన దయచేసి యువతరం ఎంత వృద్ధిలోకి వస్తారో చూడండి. ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రశ్నించడం తెలుసుకోవాలి. చాలా గొప్ప మాటలు చెబుతున్నారు. ప్రశ్నించడం మంచిదే, అన్నీ ప్రశ్నించకూడదు. నీకు అనవసరమైన ప్రశ్నలు చాలా ఉంటాయి. ప్రతిదీ ఎందుకు నీకు? ఏమిటి ప్రశ్నిస్తావు? ఓ పిల్లాడు ఎవడో తల్లిని అడిగట్ట, అమ్మా నాన్న నువ్వు నాన్నగారి పెళ్లి ఆల్బంలో నా ఫోటో లేదే అన్నట్ట. అర్థం ఉందా ఈ ప్రశ్నకి? వీడి ఫోటో ఉంటుందా అందులో? ఇటువంటి ప్రశ్నలే మనం వేసే చొప్పదొడ్డి ప్రశ్నలు అంటారు. ఏం చెబుతుందా తల్లి? నా ఫోటో ఎందుకు లేదు? అమ్మా నాన్న పెళ్లి ఆల్బంలో వీడి ఫోటో ఎందుకు ఉంటుందండి? మనం వేసే ప్రశ్నలో సగం ప్రశ్నలు ఇలాంటివి. అందుకని అన్నిటినీ ప్రశ్నించడం మంచిది కాదండి. తల్లిదండ్రుల కంటే మన క్షేమం కోరేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. తల్లి, తండ్రి, చదువు చెప్పిన గురువు చెప్పిన దాన్ని ప్రశ్నించకుండా ఆచరించండి, ఏం పర్వాలేదు. ఇవాళ యువతరం నేర్చుకోవలసింది అది. ఆలోచించండి. దేవత చెప్పింది, అగస్త్యుడు వెంటనే అమ్మా నమస్కారం నేను బయలుదేరుతున్నా అన్నాడు. అంతటి లక్ష్మీదేవి చెప్పింది అంటే ఏదో ఉంటుంది అందులో, అన్ని రహస్యాలు చెప్పరు. పెద్దవాళ్ళు కూడా అంతే. ఒరే ఇలా చేసేయరా, నీకు తెలవదురా, నేను చెప్తున్నాను చేసే అంటారు. ఏమిటండి ఇవన్నీ చెప్పండి అంటే వివరాలు అడగకూడదు. ఒక్కోసారి అనవసరం నీకు, అవి చేశాక తెలుస్తుంది ఆ విషయం. ఎందుకంటే చిన్న మనస్తత్వ శాస్త్రం ఒకటి ఉందండి, భావన. అసలు ముందు అవన్నీ చెబితే నువ్వు చెయ్యవు, నీ వయస్సుగా వ్యర్థమయ్యే విషయాలు కావు. అందుకని చెప్పరు. చెప్పింది చేసేయడమే ముందు, తర్వాత తెలుస్తుంది. నష్టమయ్యే పనులు వాళ్ళు ఎందుకు చెబుతారండి? అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన బయలుదేరాడు. స్వామి మనకి వెళ్ళాడు. ఆ కొండకి వెడుతూ ఉంటే మరి దారిలో అన్ని ఇబ్బందులే కదా, నడిచి వెళ్ళాలి. అందున పెద్దావిడ లోపాముద్ర వయస్సు 45 దాటే. అదేమీ ఆవిడేమి బాల కాదు, యువతి కుమారి కాదు, యువతి కాదు, ప్రౌఢ కూడా కాదు. ప్రౌఢత్వం కూడా కొంచెం దాడుతోంది, ఇబ్బంది పడుతోంది పాప నడవడానికి. ఆవిడ అలా చెయ్యట్టుకుని తీసుకొడుతున్నాడు ఆయన. ఇంకాస్త దూరం కథలు చెప్పుతూ పోతూ ఉంటే కాసింత దూరం అని పూర్వం ఏదో సినిమా పాట ఉందే, ఇంకెంత దూరం కథలు చెప్పుతూ పోతూ ఉంటే కాసింత దూరం అని. నడిచేటప్పుడు ప్రయాణంలో కథలు చెప్పుకుంటూ పెడితే రైలు ప్రయాణమైనా అది దూరం తెలియదు. ఇంకా అలా రైలు స్టేషన్ దాటి స్టేషన్కి వెడుతూ ఉంటుంది, మనం ఆనందంగా ఉంటాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకని అనేక రకాల కథలు, పద్యాలు చెబుతున్నాడు, శ్లోకాలు నడిపిస్తున్నాడు. వాడు అలా వెడుతూ ఉంటేనండి, గిరిజన ప్రాంతాలు ఉన్న చోట గిరిజన స్త్రీలు వచ్చి ఈ దంపతులిద్దరికీ సేవలు చేశారట. మన సంస్కృతి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. గిరిజన స్త్రీలు వచ్చి ఒక మహర్షి భార్యకి అపూర్వమైన సేవలు చేశారు. ఎంతసేపు వీరే వారికి చేస్తారండి, వారు వీరికి చేసిన సందర్భం ఉందా అని అడగచ్చు. ఉంది. కాళహస్తి మహాత్మ్యంలో చెప్పుకున్నాం మనం. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తుంటే సరస్వతీదేవి ఆశ్రమంలో ఉండి గిరిజన స్త్రీలతో స్నేహం చేసింది, వారిని సేవించింది. సరస్వతీదేవి సాక్షాత్తు బ్రహ్మదేవుడు భార్య. అసలు ఈ కులభేదాలు, ఈ అంతస్తులు ఇవన్నీ లేవండి మన దగ్గర. ఎవరు ఆపదలు ఉంటే, ఎవరు అవసరంలో వారికి ఇంకొకరు సేవ చేయడమే, అంతే. ఇంకేం ఆలోచించరు. మీకు ఇప్పటికీ జరుగుతుంది, గమనించండి. ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే పక్కింట్లో వాళ్ళు వెంటనే పట్టుకెళ్ళి వీళ్ళింట్లో వంట వండి వాళ్ళకందరికీ వండి పెడతారు. ఎందుకంటే వాళ్ళు వండుకుని తినే స్థితి అసలు తినాలనే ఉండదు. మళ్ళీ వండుకుని తినేవారు ఉంటారండి, వండుకునే స్థితి ఉండదు. మాటికి కాఫీలు తాగుతూ ఉంటారు. మీరు గమనించండి, ఆకలి చల్లారడానికి. వీళ్ళింటో వండుతారండి. 25 మంది ఉంటే 25 మందికైనా సరే పట్టుకెళ్ళి వాళ్ళు ఇంటో ఇస్తారమ్మా, పోయిన వాళ్ళతో పాటు మనము పోతామా, ప్రాణం నిలబెట్టుకోవాలి కదా, ఏదో కాస్త 2 మెతుకులు ఎంగిలి పడండి అమ్మా అని బతిమాలు తినిపిస్తారు. అది గమనించాలి మనం. ఇది ఆత్మీయత. ఇక్కడ కులభేదం కూడా ఉండదు.
ఇది పెరగాలి. అందుకని ఆ గిరిజన స్త్రీలు అందరూ వచ్చి వాళ్ళని సేవించారట. ఇద్దరు దంపతులు వాళ్ళు ఆనందంగా ఆ సేవలను స్వీకరించారు. మంచి పని కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రకృతి మొత్తం మనం సేవిస్తుంది. పూర్వం ఎందుకు నెల 3 వానలు కురిసేనయ్యా, 36 పంటలు పండేనయ్యా, జానపద గేయాల్లో చూడండి, స్త్రీల పాటల్లో ఉంటాయి. నెలకి 3 సార్లు వాన కురిసేది ఖచ్చితంగా. ఇప్పుడు వర్షకాలంలోనే వర్షాలు లేవు. 36 పంటలు పండేనయ్యా, వేసవకాలం పంటలు వేసవకాలం పండేవి, శీతకాలం పంటలు శీతకాలం పండేవి, అలాగే వర్షకాలం సరే 3 కాలాల్లోనూ ఏ పంటలు పండాలో అవన్నీ పండేవి. ఇవి ఎందుకు ఉండేవంటే మనుషులందరూ మంచివాళ్ళే ఉండేవారు, సాటి మనుషులకు ఉపకారం చేసేవారు, ఉపచారం చేసేవారు, సేవ. అందుకని వాళ్ళ సేవలను అందుకున్నారా. ఆ నదీ తరంగాలు కూడా వాళ్ళని సేవించేట. ఎంత అందమైన పద్యం రాస్తున్నాడు. పంపా నదీ సమీపానికి చేరారు వాళ్ళు. సామిమలకి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళాలి. ఆ నదీ తీరంలో నడుస్తూ ఉంటే ఆ పంపానదీ తరంగాల మించి వచ్చినటువంటి గాలి, ఆ జలకణాలు ఆ దంపతులిద్దరిని సేవించేయట. ఆ పద్యం ఎంత అందంగా చెబుతున్నాడు చూడండి. పదగుంఫనానికి ప్రత్యేకగా పంపా తరంగరింకణ జంపా సంపద్యమాన జలకణ రేఖ సంపాత శీతలానిల సంపద వదలించే పరమశైవోత్తంసున్. నాట్యం చేయిస్తున్నాడండి. తచ్చనర్తన బుద్ధ్యుత్పాదక పదవిన్యాస పశ్చాదివ గతిర్వాచ పురస్తాదివ వస్తునః అని ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు చెప్పిన మాటని వికటత్వముదారత. ఏది వికటత్వం అంటే ఇక్కడ చూపిస్తున్నాడు వికటత్వాన్ని చూడండి. పంపా తరంగరింకణ జంపా సంపాద్యమాన జలకణ రేఖ సంపాత శీతలానిల సంపద వదలించే పరమశైవోత్తంసున్. ఈ పంప, ఝంప, సంపాద్యమాన, సంపాత కేవలం కందపద్యంలో బిందుపూర్వక పకారం కోసం వచ్చినవి కావివి. అది ఎలాగూ తప్పదు. పంపాను మొదలుపెట్టాక ఆవిడ పంపకపోతే ఎలాగా? 4 సార్లు చీరా సారా పెట్టి పంపినట్టుగా 4 ప్రాసలతో ఆ పద్యాన్ని పంపాలి. ఆ ప్రాసల కోసమైతే దుంప దగ్గ 3 ప్రాసలు ఉన్నాయి. దుంప కూడా ఓ ప్రాస, నేను జంప అదో ప్రాస. కానీ పద్యం పడైపోదు. దుంప సంప పడితే ఎన్ని కొత్త పదాలు లాక్కొచ్చాడు. ఎందుకంటే పంపానది ప్రవహిస్తోంది, తరంగాలు ఇలా లేచి పడుతున్నాయి. నదీ తరంగాలు వేరు, సముద్ర తరంగాలు వేరు. మీరు గమనం, సముద్ర తరంగాలు ఉవ్వెత్తుగా లేచి పడతాయి, నదీ తరంగాలు అలా పడవు, ఇలా 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 ఇలాగా. సముద్ర తరంగాలు వేరు, అవి కుచ్చుళ్ళలా ఉండవు, అవి సునామీలా ఉంటాయి. అది వేరే విషయం. అందుకని పంపా తరంగరింకణ జంపా సంపాద్యమాన జలకణ రేఖ సంపాత శీతలానిల సంపద వదలించే పరమశైవోత్తంసున్. పంపానది తరంగాల యొక్క రింఖణం ఏమిటి? రింఖణం హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై. భాగవతం ప్రథమ స్కందం భీష్మస్తవంలో బమ్మెరపోతన రాసిన పద్యం. రింఖ అంటే గిట్ట, పాదం అంచేత రింఖణం అంటే దూకడం. పంపా తరంగ రింఖణ, ఆ తరంగాలలాగా దూకి 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 పడుతున్నాయట. అలా ఎగసి పడుతుంటే నదీ తరంగాలు చూడడానికి ఎంత బాగుంటాయండి. ఓ గోదావరి నదిని చూడండి, గంగా నదిని చూడండి, ఆ అందాన్ని చూడగలగాలి. ఎంతసేపు ఇళ్లలో కూర్చోవడం. రాజమండ్రిలో వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవడమే కర్మ. విజయవాడలో ఉన్నవాళ్ళు కృష్ణానదిని చూడాలి, రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ రోజు గోదావరి తీరానికి వెళ్ళాలి. రోజు. మీకు అదృష్టం ఉందమ్మా, మాకు లేదు. నదీ తీరంలో ఉండడం ఎంత గొప్ప విషయం అండి. అందుకని అక్కడికి వెళ్ళి కూర్చుంటే రింకడం, ఆ తరంగాలు ఎలాగా ఎగసి పడుతూ ఉంటాయి. మళ్ళీ ఝంపా, అక్కడ ఒకరు ఇలా చూడండి, ఇలా ఎగసి పడినప్పుడు ఒక దొర్లడం జరుగుతుంది. ఆ దొర్లడమే ఝంప. ఎక్కడిది ఝంప? శంప అనే పదం యొక్క మరో రూపం. అంటే మెరుపు తీగల మెరిసినట్టుగా ఆ నదీ తరంగాలపై నురుగు బిందువులు మెరుస్తున్నాయి. నదీ తరంగం ఇలా రూపం ధరించి ఎగురుతూ ఉంటే నురుగు ఏర్పడుతుంది. ఆ నురుగు బిందువులు మళ్ళీ మెరుస్తూ ఉంటాయి. అంతా నదే. గమనించండి, వేదాంతం అద్వైతం అంటే ఇదే. ఉన్నది నీళ్లు, అది కాస్త పైకి లేచి ఇలా తిరిగితే తరంగం, ఇంకాస్త ఉయ్యారంగా లేచి పడితే అది నురుగు, తెల్లగా ఉంటే ఆ నురుగు మెరిస్తే అది మెరుపు. ఆ నురుగు మీద బుడగ ఏర్పడితే అది మళ్ళీ నీటి బుడగ. నురుగు వేరే, మళ్ళీ బుడగ వేరే. ఎన్ని ఉన్నాయండి? అన్ని చివరికి మొత్తం ఏకమైతే నీరే. ఇదే అద్వైతం. ఉన్నది కేవలం నీరు. ఆ నీరు పరివెత్తినప్పుడు ఒక రూపం, పరివెత్తి తరంగమైనప్పుడు ఒక రూపం, తరంగమై ఎగసిపడినప్పుడు ఒక రూపం, ఆ తరంగమై నాట్యం చేసినప్పుడు మరో రూపం. దానికన్నిటికీ వేరే వేరే పేర్లు, వేరే వేరే సాహిత్యం, వేరే వేరే పదబంధం. అదే తరంగరింకణ ఝంప. ఆ రింకణం గుర్రం పరిగెత్తినప్పుడు గిట్టలు ఇలా అదిరిపడుతూ ఉంటాయి చూడండి, అలా పంపానది తరంగాలు ఎగిరి పడుతున్నాయట. అప్పుడు దొర్లి పడుతూ ఉంటే ఏర్పడేటువంటి మెరుపులు ఉన్నాయట. ఆ మెరుపులలోంచి ఝంపా సంపాద్యమాన జలకణ రేఖ,
అలా దొరలడం ద్వారా జలకణాలు అంటే నీటి బిందువులు ఏర్పడుతున్నాయి, నురుగులుగా ఏర్పడుతున్నాయి. ఎంత అందమైన దృశ్యం అండి. సంపాత శీతల అనిల సంపద, ఆ నురుగు బిందువుల మించి చల్లని గాలి, శీతల అనిల, ఆ చల్లని గాలి వీస్తోందిట. ఆ శీతల అనిల సంపద, చల్లని గాలిని సంపద అన్నాడండి తెనాలి రామలింగడు. ఇది మనం గుర్తించాలి. గాలి సంపద, సూర్యుడు ఒక సంపద, మనకి నీరు ఒక సంపద, భూమి ఒక సంపద, ఆకాశం ఒక సంపద. ఇవి లేనివాడు ఉన్నాడండి. అందువల్ల ఈ దేశంలో పేదవాడు ఉండడు. అందుకని ఊరికే శీతలానల సంపద ఎందుకంటే గాలి సంపద, పంచభూతాలు సంపద. మనకి సంపదను అనుభవిస్తే మనకు తెలుస్తుంది శీతలానిల సంపద. అందుకే పద్యం కూడా చూడండి, పంపా చంపా సంపా సంపాత అని చెప్పిన వాడు ఇక్కడికి వచ్చేసరికి శీతలానిల సంపద అని ఈ అంపాలు లేకుండా వాడాడు. ఎందుకని? గాలి పిల్లగాలి ఇలా ప్రవహిస్తుంది, అది దూకితే దాని పిల్లగాలి అంటారు, తుఫాను గాలి అంటారు. అప్పుడు నువ్వు దూకుతావు. శీతలానిల సంపద అంటే ఇలా చల్లగా. అలాంటి సంపద ఒక్కసారిగా లోపాముద్ర అగస్త్యుల యొక్క శరీరాన్ని తాకేసరికి పరమానందమైంది ఇద్దరికి. లోపాముద్ర, మన లోపాలన్నీ తొలగిపోయాయి. ఎంత ఆనందంగా ఉంది. నది ఒడ్డిన నుంచుందామని అంతే. అది నదీ తీరం. పంపా తరంగరింకణ ఝంపా సంపాద్యమాన జలకణ రేఖా సంపాత శీతలానిల సంపద వదలించి పరమశైవోత్తంసున్. అక్కడ ఒక అద్భుతమైన పద్యాన్ని రాస్తున్నాడు. లోపాముద్ర నడవలేకపోతుందట పాపం. స్వామి ఇంక నేను నడవలేనండి అంటుందట. ఆవిడని ఇలా చెయ్యి పట్టుకుని ఇలా దగ్గరికి లాక్కుంటున్నట్ట. ఎంత అద్భుతమైన సన్నివేశం. ఆవిడ నడవలేని స్థితిని ఎంత అందంగా వర్ణించారో చూడండి. నా కరగ్రలు నానస్వేద కోరకంబు అర్ధకషాయ దృగంచలంబు ప్రబల నిశ్వాస సౌరభ తర్పిత మదాళి శోషిత శ్రవణ శిరీషయుగము దర్శిత మధ్యవృత్త స్రస్త మృదు నీవి అప్రయత్న పయోధరాంబరంబు సంపాత శర్కరాసక పదన్యాసంబు అచల రజోధూమలాలకంబు సరణి తరుణ తరుఛాయ శమిత ఖేదము అలస మృదులాంగకంబునై అరుగుదెన్సు అన్నిజ పరిగ్రహము కూర్మినాదరించి పలికే వింధ్యాద్రి నిర్బంధ బాంధవుండు. ఇప్పుడు 9 గంటలైందమ్మా. ఇది భార్య భర్తని, భర్త భార్యని ఆనందంగా ప్రేమగా కౌగిట్లోకి తీసుకోదగిన సమయం. అందుకే అలసిన లోపాముద్రని, 50 ఏళ్ల లోపాముద్రని 60 ఏళ్ల అగస్త్యుడు ఇలా దగ్గరికి తీసుకున్న దృశ్యం సందర్భంలో మిమ్మల్ని విడిచిపెడుతున్నా.